69 శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసా? మాకు తెలిస్తే ఈ రీల్ ఎందుకు చూస్తాం, అదేదో మీరే చెప్పండి. బాగా ఇంట్రెస్ట్ కదా నీకు ఇలాంటివి. వెళ్ళి పని చూసుకో. ఇట్లాంటి మాటలే నాకు ఇలాంటి మాటలే మంటెక్కుపోతాయి. మాకు తెలుసు పాప, ఒంగోబెట్టి మింగమన్నారు ఇలాంటి నీతి అడ్వైజులు ఇస్తే. 69 గురించి పాపకి బాగా తెలుసు అనుకుంటారా చారి? అబ్బాయికి అమ్మాయి వేషం వేశారా? ఈ లౌడలో టెన్షన్లు అన్నీ వదిలేసి కాసేపు ఆరామ్సే రిలాక్స్ అవ్వు మావా వీడియో చూసుకుంటూ. హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు బ్రహ్మదాదా 2.0. ఇంకా లేట్ చేయకుండా బిగ్ బాస్ సీజన్ 9 లో అడుగు పెట్టడానికి మీ అందరి సపోర్ట్ కొరకు మన పాలెం నుంచి ఆదిలాబాద్ లో ఉన్న మహారాష్ట్ర బార్డర్ వరకు అయితే బై వాక్ అయితే చేస్తున్నాను. ఎందుకు ఒక రోడ్లు పట్టుకొని తిరిగితే బిగ్ బాస్ పిలుస్తారని ఎవడు చెప్పాడరా? ఇంకెవరు? మన అన్నే. అక్కడికెళ్ళి నమాజ్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి తమాష్ చేస్తున్నారు. వాని సంఘ నువ్వు నాకు, నీ సంఘ వాడు నాకుతాడు. వాడంటే ఎవరు? మన రైతు బిడ్డ అన్నే. ఏంటి ఆ బిత్తర చూపులు? అందరు బిగ్ బాస్ అంటున్నారు. ఏం చేస్తారా బిగ్ బాస్ లోకి వెళ్ళి? ఏముంది, నార్త్ లెఫ్ట్ సైడ్ సంఖ నాకుతారు. ఎన్నిసార్లు కొట్టుకుంటావనా నువ్వు? ఎన్నిసార్లు కొట్టుకుంటే 4-5 సార్లు కొట్టుకుంటా ఇట్లా ఊపుడా ఊపుతా అని. ఓకేనా? ఆడు వీడియో కామెంట్ పెట్టడం, వీడు మళ్ళీ రిటర్న్ లో వీడియో చేసి అది మనకు చూపించడం. అవులో హుగ్గాళ్ళగా ఏకు గుదాల కొడతా, పెట్రోల్ పోసి అక్కడ పెడతా. ఆడి డైలాగ్ ఆడికే చెప్తున్నాడు. అయితే మొగ కూడా నోట్లో పెట్టుకుంటావా? ఈడ కామెంట్ చేయడానికి రీజన్ ఏంటిది? ఆడి వీడియోలో ఆ రోజు చేశాడు కాబట్టి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు నా మూడ్ స్వింగ్స్ని హ్యాండిల్ చేయాలి. వాడిని పెళ్లి చేసుకుంటామని అడిగాడు అక్క, గంతే. దానికి నువ్వు ఎస్ లేదా నో అది చెప్తే సరిపోతుంది కదా. నీకు మూడ్ స్వింగ్స్ గురించి, నీ బాయ్ ఫ్రెండ్ గురించి, లేకపోతే ఇంకా అన్నిటి గురించి ఎవడు అడగలేదు కదా. ఓహో ఓకే, బయట చెప్తే ఎవడు దేకడు కదా, అందుకే ఇందులో పడి అడగడం. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఎందుకంటే అప్పటికప్పుడు మారిపోద్ది నా బుర్ర, అప్పటికప్పుడు వేరే తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇదంటే, అమ్మో నీతో ఎలాగే తల్లి నీతో ఎలా ఏగాలని తల కొట్టుకుంటాడు. అలా నీ మైండ్ తిరుగుతుంది అంటే, నీ మూడ్ స్వింగ్స్ మారుతున్నాయి అని అంటే నువ్వు ఒక పని చేయి, ఒక మంచి డాక్టర్ని చూసి కలువు. వాడు 4 ట్యాబ్లెట్లు ఇస్తాడు, అవి మింగు, ఆల్ సెట్. ఓర్ నాయన ఈ బిల్డప్ అట్టలేకపోతున్నావు. ఇది హీరోయిన్ త్రిషలా ఫీల్ అవుతుంది, కొండ ముచ్చుమొక్కంది. అలాంటి బిల్డప్ బాబాయ్ వీడియోలు చేస్తే ఇలాంటి కామెంట్లు వస్తాయి. నీకంత లేదులే బొమ్మ. నీ బాయ్ ఫ్రెండ్ ఉప్పల్ బల్గాడు, నువ్వు చెప్పే మూడ్ స్వింగ్స్ హ్యాండిల్ చేస్తాడు. నీకు ఉప్పల్ బల్గాడే కరెక్ట్. ఒకవేళ వేరే వాడైతే 4 అదే సెట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నాకు హాయ్ అని కామెంట్ చేయండి. నేను ఐడి నేమ్ చూసి ఎవరి ఐడి నేమ్ అయితే నాకు బాగా నచ్చిందో వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. ఆయన ఎవడు రిప్లై ఇస్తాడులే మామ. ఓరి మీ కరువు కుత్తను కాకులు తెంగ ఏందిరా అది? 28K కామెంట్స్ ఏంట్రా? జస్ట్ హాయ్ అని చెప్తే రిప్లై ఇస్తా అన్నందుకు 28K కామెంట్స్ చేయడం ఏంట్రా? నీ హ్యాండ్ లేదుగా. అమ్మా కలుక్కుమంటుంది మావా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ లో కానీ, హోటల్ కానీ, బయట కానీ, ఎక్కడైనా సరే ఇట్లా దూరంగా వస్తాను నేను బయటకి. అంత మోషన్ ప్రాబ్లం ఉంటే ఇంటికాడ ఉండొచ్చు కదా. ఈ రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో తిరుగుతుంది కరెక్ట్ కాదు గుంటి. దూరంగా ఎందుకు కూర్చోవడం గుంటి బ్రో? రైలు పట్టాల మీద కూర్చో. అరే ఇంకో మాట చెప్పు, అసలు నేను ఎవరన్నా గుర్తుపడతారా స్వామి? అబ్బా వచ్చారా సెలబ్రిటీ, ఎక్కడ కొడతారా అని చెప్పి పక్కకి వచ్చి కూర్చుంటాడు. అది కూడా కరెక్టేలే. వీళ్ళు చేసే రోతని చూస్తే ఎవడొచ్చి రాయితో దిగుతాడో కూడా తెలియదు. ఒరే బచ్చాగా, నాకు 6th లో ఎంతమంది ప్రపోజ్ చేసుంటారు, 7th లో ఎంతమంది చేసుంటారు, 8th లో ఎంతమంది చేసుంటారు? మేకప్ లేనప్పుడు ఎంతమంది చూసి పారిపోయి ఉంటారు. నీకు అంతమంది చేసి ఉంటారా? గుడ్డు హుగ్గలు అయి ఉంటారు. నీకు చేయడం ఏంటి? లేకపోతే పోయి అలా గాలి తీసావేంటరా? ఏం ముసల్నా కూడా వస్తాడు, అప్పుడు అనుకుంటావులే ఎందుకు పర్లేదు అని. గైస్, మొబైల్ హాట్స్పాట్ కి ఒక పాస్వర్డ్ చెప్పండి. అది ఎలా ఉండాలంటే విండేవాడికి చిరాకు వచ్చి ఇంకొకసారి అడగకూడదు అనిపించాలి. మొగగుడు ఒరే నువ్వు కుత్త మూసుకో. ఆమె అడిగింది వైఫై పాస్వర్డ్ రా, బూతులు కాదు. ఇలాంటివి ఏమైనా ఉంటే ఆఫ్లైన్లో అడుక్కోవాలి. ఆన్లైన్లో అడిగితే ఇలాంటి కామెంట్స్ వస్తాయి. ఈ మధ్య కొంచెం ఈ వీడియో కింద ఎక్కువగా వచ్చిన కామెంట్లు ఏంటో తెలుసామా? ఓసారి ఇన్స్టా అనుకుని క్రోమ్కి వచ్చేసినట్టున్నా. తేడా ఏముంది రెండింటికి? నైట్ దబిడి అయిందన్నమాట. బాలయ్య బాబు సాంగ్ అంటే ఎవరైనా డ్యాన్స్ చేయాల్సిందే బ్రో. ఫైనల్గా పెద్ద హ్యాండ్ దొరికింది. అంటే నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం. ఏమన్నావురా? నా కోసం చచ్చిపోయిన అతన్ని తప్పకుండా పెళ్లి చేసుకుంటానని సార్. శవంతో సంవత్సరం ఎలాగో చేయలే కాబట్టి నువ్వు కూడా చావు. దట్స్ ఈక్వల్. వీడియో ఇంతే మామ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మామ ప్లీజ్. ఉంటా, బాయ్.